one like a step in on the dance and I just my dance. Everything scattered. Right? Right? Come cross. Right now man active. Start with the game like a bandit. హలో గైస్, ఈరోజు ఎపిసోడ్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతిరోజు ఉండదా అంటే ఉంటుంది ప్రతిరోజులాగే. సో కొంచెం క్రింజ్ అయింది కదా, ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. క్యూట్ షార్ట్ 15 minutes టైం ఫ్రేమ్లో ఏం యాంటిసిపేట్ చేస్తున్నామని అంటే, ఇక్కడున్న బైసైడ్ లిక్విడిటీ నా ఐస్ ఫస్ట్ ఎక్కడ చూస్తుందంటే ఇక్కడున్న రిలేటివ్ ఈక్వల్ హైస్. ఓకేనా, ఇక్కడ చాలా డబ్బు ఉంది, మనకేం కావాలా? డబ్బే కావాలా. సో అందుకని ఇటువంటి హైస్ని నా ఐస్ అట్రాక్ట్ చేస్తాయి. మీది కూడా అట్రాక్ట్ చేయాలి, నాదొక్కటే కాదు పాయింట్ ఇక్కడ. సో నేనేం యాంటిసిపేట్ చేస్తున్నాను అని అంటే, ఈ హైస్ స్వీప్ చేసి ఏమన్నా సెల్ ఎంట్రీస్ వస్తే విల్ ప్లాన్ అకార్డింగ్లీ. టూ మచ్ ఉండబల్ల. నా టార్గెట్ ఇక్కడున్న లోనే ఉండాలి, లేకపోతే దాని కింద ఉన్న లో ఉండాలి, లేకపోతే దాని కింద లో ఉండాలి, అలాగేం లేదు. ఇక్కడున్న లో ఉన్నా చాలు. అర్థమైందా? దానికే నువ్వు మంచిగా డబ్బులు చేయొచ్చు. అంటే టార్గెట్స్ ఎక్కువ ఉంటేనే నువ్వు డబ్బులు ఎక్కువ చేస్తావు అనేది తీసేసి 1:2R అని చెప్పాను కదా, సింపుల్గా 1:2R అని పెట్టుకో. హ్యాపీగా చేసుకో, రిలాక్స్డ్గా చేసుకో. ఈఎస్లో వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్లో సేమ్ అక్కడ చూసిన హైస్ లాగే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ రెడ్ కలర్ డాటర్ లైన్స్ ఉంది కదా, లైట్ కలర్గా, అది వచ్చేసి అది సిపిఐ న్యూస్ ఉంది 8:30కి. మనం ఏం చేయాలి? న్యూస్ డ్రైవ్ ఉంది కదా అని చెప్పేసి ట్రేడ్ వెళ్ళిపోవాలి, అంతేనా? అలా కాదక్కో. అలా కాదు, మనం వెయిట్ చేయాలి. పర్ఫెక్ట్ ఫామ్ అయితేనే ట్రేడ్స్ తీసుకుంటాం. న్యూస్ డ్రైవ్ ముందు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. న్యూస్ డ్రైవ్స్ ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్డ్గా 9:20 to 9:40 మ్యాక్రో ఉంది, దాని తర్వాత 9:50 to 10:10 మ్యాక్రో ఉంది, ఆరామ్గా చేసుకోవచ్చు. వెంటనే వెళ్ళిపోయి న్యూస్లో వెళ్ళి పెట్టాలని ఏం లేదు. న్యూస్లో వెళ్ళి పెడితే ఏమవుతుందో చూద్దాం, చూడు. డామ్ అంటది గుండె. ఇది ఒక్క క్యాండిలే 150 points 160 points నియర్ బై మూవ్ అయిపోయింది. ఇమాజిన్ నీ స్టాప్ లాస్ నువ్వు లాంగ్ పెట్టుకుంటావు, ఓకేనా? నీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది. ఇంత ఫాస్ట్ క్యాండిల్ కానీ వెళ్ళిపోతే నీ స్టాప్ లాస్ ట్రిగర్ అవుద్ది అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఆ స్టాప్ లాస్ ఉందిలే అనుకుంటావు, కానీ ఎక్కడ ట్రిగర్ అవ్వచ్చు తెలుసా? ఈ స్వింగ్లో కానీ ట్రిగర్ అవ్వచ్చు, ఈ ఏరియాలో ట్రిగర్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఏరియాలో ట్రిగర్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ బ్రోకర్స్ దగ్గర ఈ ప్రైజ్ వాళ్ళకి వెళ్ళే లోపల ఈ ప్రైజ్ అనేది రన్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళ దగ్గర అప్డేట్ అయ్యే లోపల. అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. ఏముంది, ఒక సింగిల్ డే చాలు ఒక అకౌంట్ ఖాళీ చేసేదానికి. పెద్ద మ్యాటర్, ఒక సింగిల్ క్యాండిల్ చాలు అనుకోవచ్చు. మరి ఇలాంటి క్యాండిల్స్ ఒక్క ట్రేడ్ చేస్తే చాలు అనేసి. మనం దానికి రాలా, కన్సిస్టెన్సీగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. అప్పుడే కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది, మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. ఇది నేను చేసిన ట్రేడ్. ఇది వచ్చేసి మ్యాక్రో టైమింగ్స్లో ఇక్కడ ఎస్ఎంటీ ఫామ్ అయింది, బై సైడ్ లిక్విడిటీ అనుకున్నాం, స్వీప్ చేసింది, వెళ్ళింది. ఇక్కడ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ బిలోనే క్యాండిల్స్ నీట్ క్లోజ్ అయ్యాయి. తర్వాత వచ్చిన ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్, ఇక్కడ కూడా ఒక ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, దాన్ని హైలైట్ చేయలేకున్నాను దీంట్లో ప్రజెంట్. అక్కడున్న ఆ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా క్లీన్గా ఉంది, అక్కడి నుంచి క్లీన్గా ఉంది. ఇక్కడ ఒక ఎస్ఎంటీ ఫామ్ అయింది. ఈ పవర్ హౌస్ అంటే ఏం లేదు, పవర్ హౌస్ అంటే ఆఫ్టర్ 9:31 ఫామ్ అయ్యే ఫస్ట్ ఎఫ్ఈజీఏ పవర్ హౌస్, ఓకేనా? దీన్ని మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్గా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని రీక్లైమ్డ్ ఎఫ్ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఎఫ్ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, అక్కడున్న గ్రీన్ కలర్ క్యాండిల్ ఫేర్ వాల్యూ గ్యాప్ లోపలికి టచ్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకోలేదు. నేను వెయిట్ చేశాను, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. సమ్ టైమ్స్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే నీకు ఎంట్రీ రాకపోవచ్చు, కొన్నిసార్లు ఎంట్రీ రావచ్చు, కొన్నిసార్లు నీకు స్టాప్ లాస్ కూడా పెద్దది రావచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రాపర్ ఎంట్రీ కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ఎంట్రీ. ఎందుకు ప్రాపర్ ఎంట్రీ అని అంటానంటే, నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా కన్ఫర్మేషన్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకున్నావంటే నీ మైండ్ సెట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పేషెన్స్ బిల్డ్ అవుతుంది. ఫేర్ వాల్యూ గ్యాప్ లోపలికి వచ్చేసింది, కొట్టేస్తాను, ఎరగదీసేస్తాను, అలా కాకుండా కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తావు. అదొకటి. నీకు స్టాప్ లాసెస్ కూడా తగ్గేదానికి 90% అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఎఫ్ఈజీ లోపలికి వచ్చినట్టే వచ్చి నీకు స్ట్రాంగ్గా దీని లోపల క్లోజ్ అయిపోతుంది. అంటే ఎఫ్ఈజీ పైన అబోవ్ కూడా క్లోజ్ అయిపోవచ్చు, అప్పుడు దెబ్బతింటాం. సో దానికోసం ఏంటంటే కొంచెం కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేసే దాంట్లో
తప్పేమీ లే. ప్రశాంతంగా వెయిట్ చేసి ఇంకొంచెం నీకు మైండ్ రిలాక్స్‌గా ఉంటది. ఇక్కడ ఈ యారో మార్క్ కనిపిస్తుంది కదా! రెడ్ కలర్ యారో మార్క్. అక్కడ సెల్ చేశాను. ఓకే. బ్లాక్ కలర్ క్యాండిల్ ఉంది కదా! దాంట్లో సెల్ చేశా. సెల్ చేసిన నెక్స్ట్ క్యాండిల్‌కి నాకు పార్షియల్ ఇచ్చేసింది. ఓకేనా. ఫస్ట్ పార్షియల్ బుక్ చేసేసుకొని రిలాక్స్‌గా ఇక్కడున్న స్టాప్ లాస్‌ని తీసుకొచ్చి ఇక్కడేసేసా. చిల్ ఇంకా. ఇంకా అది ఎటు పోయినా ప్రాఫిట్‌లోనే ఎండ్ అవ్వచ్చు. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. నీకు ఎక్స్ట్రా $10 వచ్చినా సరే ప్రాఫిట్‌గానే కదా ఉంటావు. నువ్వేం లాస్ అవ్వవు కదా! లేదు నాకు ఫుల్ టార్గెటే కావాలా అని చెప్పి కొండలాంటోళ్ళు ఉంటారు. అలాగ ఉండకూడదు. అలాగుంటే దెబ్బతింటాం. అర్థమవుతుందా? దేనికి తీసుకున్నావు ఫాజిల్ అక్కడ పార్షియల్? వెయిట్ చేసి ఉండొచ్చు కదా ప్రశాంతంగా ఫుల్ ఎంట్రీ కోసం. ఎన్ని టిక్స్ వస్తుంది ఇక్కడ చూడు. 60 టిక్స్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్. 60 టిక్స్ వస్తుంటే అది నీకు 1:2 ట్రేడే అది. నీకు వచ్చిన ప్రాఫిట్‌ని నువ్వు కాళ్ళదనుకోకుండా వచ్చిన దాంట్లో నాకు ఇది వచ్చిందిరా నాయనా అని చెప్పి కళ్ళకద్దుకొని తీసుకొని స్టాప్ లాస్ ట్రయాంగిల్ చేసుకొని హ్యాపీగా ఉండు ఫస్ట్. నీకు అప్పుడు ఏమవుతుందంటే యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఇక్కడ నేను స్టాప్ లాస్ తీసాను. వెంటనే నాకు గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది. అదే నేను కానీ పార్షియల్ బుక్ చేయకుండా ఉన్నాననుకో నా గుండెల్లో రైలు పరిగిస్తుంది. ఎప్పుడెప్పుడు స్టాప్ లాస్కి వస్తుంది, ఎప్పుడెప్పుడు స్టాప్ లాస్కి వస్తుంది అని భయపడి ఉండాలి నేను. దేనికి అంత బాధ? ప్రశాంతంగా తీసేసుకొని నా హార్ట్ బీట్ని రిలాక్స్ పెట్టుకొని చిల్ కొడతా ట్రేడింగ్లో కూర్చోవాలి. సో రిలాక్స్ ఉండేదాన్ని ట్రై చేయి. చిల్ బ్రో. ఓకే. ట్రేడింగ్ అనేది హార్ట్ అటాక్ తెచ్చుకునేదానికి, బీపీలు షుగర్లు తెచ్చుకునేదానికి కాదు. డబ్బులు చేసేదానికి రావాలి. ఓకే. ఆ డబ్బులు చేసేది కూడా రిలాక్స్గా చిల్డ్గా చేయాలి. స్ట్రెస్ తీసుకుంటున్నావు, నువ్వు దాంట్లో 50%, 20% నువ్వు బర్డన్ తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా. సో అది నేను చెప్పొచ్చేది. తొందరపడకూడదు, రిలాక్స్గా ఉండాలి. నీ ట్రేడ్ సెటప్ వస్తే నువ్వు ట్రేడ్ తీసుకో. లేకపోతే వాడెవడో చేసేసాడు ఆ ట్రేడ్ నాకెందుకు రాలేదు తల కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా విక్. ఈ పర్టికులర్ విక్ 50%. 50% ఎందుకు, కింద వరకు తీసుకోవచ్చు కదా. ఆ 10 పాయింట్లు ఏమైపోద్ది? ఏం కాదు. ఇక్కడ చూసావు అప్పటికి ఆ 10 పాయింట్లకి ఏం కాదు. ఇక్కడ బ్రేకర్ ఉంది. ఓకే. ఆ బ్రేకర్ బిలోనే క్యాండిల్స్ అన్ని నీటికి క్లోజ్ అయ్యాయి. వన్స్ నేను పార్షల్ బుక్ చేసి ఆ స్వింగ్ తీసాక స్టాప్ లాస్ మార్చేసుకోవడమే. రాజీ పడేదే లేదు దాంట్లో. నువ్వు ఎంతకంతకి నువ్వు లాస్ నుంచి నువ్వు ఎంత మేనేజ్ చేసుకుంటున్నావు అనేది ఇక్కడ హైలీ ఇంపార్టెంట్. ఇక్కడ విక్ ఉంది కదా, ఆ విక్ని అబ్జర్వ్ చేయండి. ఈ విక్ని నేను 2 క్వాడ్రంట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ది వచ్చేసి 1 to 0.5 అనేది అప్పర్ క్వాడ్రంట్, 0.5 to 0 అనేది లోవర్ క్వాడ్రంట్. ఆ విక్కి ఇన్సైడ్లో నీకు అప్పర్ క్వాడ్రంట్లో ఏం ఫామ్ అయింది? ఇక్కడ ఎఫ్ఈజీ అనేది ఫామ్ అయింది. సిబి అంటే సెల్ సైడ్ ఇంబ్యాలెన్స్ అండ్ బై సైడ్ ఇన్ఎఫిషియన్సీ. ఇప్పుడు క్యాండిల్స్ చూసామంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని చూసావా? ఇదంతా అసలు బాడీస్ అన్నీ చూడు ఎంత నీట్గా ఉన్నాయి చూడు. ఒక్కొక్కటి అన్నీ కింద క్లోజ్ అయ్యాయి. ఇక్కడున్న క్యాండిల్స్ని గమని మిగతా క్యాండిల్స్ చూడు ఎంత నీట్గా క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. వన్స్ అది క్లోజ్ అయ్యాక ఇక్కడున్న విక్ని గమనివ్వు. ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఎఫ్ఈజీని డ్రాగ్ చేసాం. డ్రాగ్ చేస్తే ఈ ఎఫ్ఈజీ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అండ్ ఈ విక్కుకున్న ఈ పర్టికులర్ విక్కుకున్న ఈక్విలిబ్రియం ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంది. ఈ క్యాండిల్స్ అనేది బిలో క్లోజ్ అయిన తర్వాత ఇక్కడున్న 1 నుంచి 0.5 ఉంది కదా, ఇక్కడున్న అప్పర్ క్వాడ్రంట్లోకి క్యాండిల్స్ రాకూడదు. ఒకవేళ క్యాండిల్స్ వచ్చినా ఇక్కడ యాక్ట్ అయింది కదా, ఇక్కడ చూస్తున్నాం కదా, అలాగా యాక్ట్ అవ్వాలని నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. ఎలా జరిగిందో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏది గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ క్లోజ్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక్కడు కూడా క్లోజ్ అవ్వాలి. అంతా లోవర్ క్వాడ్రంట్స్లోనే క్లోజ్ అయింది. ప్లస్ ఇక్కడంతా మ్యాక్సిమం ఈ పోర్షన్ అంతా ఫ్రీగా వదిలేసింది ఇక్కడ చూసుకున్నట్టయితే. అండ్ దెన్ వెళ్ళి టార్గెట్ ఇచ్చేసింది. టార్గెట్ ఇచ్చేసినప్పుడు నువ్వు నీ చార్ట్స్ని క్లోజ్ చేసుకుని ఆరామ్గా వెళ్ళి నీ వర్క్ నువ్వు చూసుకో. అయిపోయింది. ఇంకా నీ టార్గెట్ ఇచ్చేసింది. నీ మూట నువ్వు పట్టుకొని పోతూ ఉండాలి. అది లాస్ వచ్చినా సరే ప్రాఫిట్ వచ్చినా సరే 1 ట్రేడ్ పర్ డే మోర్ దెన్ ఇనఫ్. సెటిల్డ్గా రూల్ బేస్డ్ ట్రేడ్స్ని చేసేదానికి ట్రై చేయండి. డిసిప్లిన్గా ఉండేదానికి ట్రై చేయండి. మీరు ఎండ్ ఆఫ్ ద డే దేనికి వచ్చారు? ప్రాఫిట్ చేసేదానికి వచ్చారు. దానికి కొంచెం క్రైటీరియా కావాలి. అవి బిల్డ్ చేసుకొని ప్రాఫిట్ తీసుకొని పోతూ ఉంటాం. మనకి ఎవరితో అవసరం లేదు. నీ ఎమోషన్స్ని నీ ఫీలింగ్స్ని 100% తీలేవు. నేను తీలేను. కానీ నా క్రిప్టోనైట్ నాకు తెలుసు. కొన్ని ఏరియాస్లో నేను వీక్గా ఉంటాను. అవి వీక్ పాయింట్స్ అని తెలిసి కూడా వెళ్ళి వాటిలో ఏలి పెట్టకుండా వాటిని కాపాడుకోవాలి. ఆ వీక్ పాయింట్స్ని టచ్ చేయకుండా మన ఎమోషన్స్ని సెటిల్డ్గా కంట్రోల్ చేసుకుంటే ప్రాఫిట్ చేసుకొని పోతూ ఉండొచ్చు. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.
Well, this one is a knocker.